మీ అందరికీ పికాసో తెలుసా? పికాసో, రైట్? అలా ఒక పెయింటర్ నార్మల్గా పెయింటింగ్ చేస్తూ ఉంటే ఆయన ఎంత గొప్ప పెయింటర్ అంటే ఆయన వేసిన ప్రతి పెయింట్ సేల్ అయిపోతుంది. అసలు ఒక్కటి కూడా మార్కెటింగ్ కూడా చేయడు, అంత బాగా సేల్ అయిపోతుంది. ఆయనకి ఎంత ఎగ్జైటింగ్ అంటే వేసిన ప్రతిదీ $1 మిలియన్ సేల్ అయిపోతూ ఉంటే వెంటనే ఆయన అనుకున్నాడు, లైఫ్లో ఇంకేదైనా కిక్ రావాలి, ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించినప్పుడు అప్పుడు ఎవరో ఒక సజెషన్ ఇచ్చారు. అరే నెక్స్ట్ టైం నువ్వు వేసే పెయింటింగ్ ఎలా ఉండాలంటే ఒక పర్సన్ది, ఆ పర్సన్ ఎలా ఉండాలంటే దైవత్వం ఉట్టిపడే విధంగా, డివినిటీ కనపడే విధంగా ఒక పర్సన్ కనపడితే ఆయన ఫోటో డ్రా చేస్తే నీ జన్మ ధన్యం అవుతుంది అన్నాడు. అలా వెతుకుతూ ఐ థింక్ దైవత్వం ఈయనేం చేశాడు, అందరిలో వెతుకుతూ ఇలాగే జనాల మధ్యలో తిరుగుతున్నప్పుడు ఎవరి దగ్గర దైవత్వం కనపడితే ఆ ఫోటో వేద్దామని చూస్తూ ఉంటే అలా చూస్తూ ఉంటే ఎక్కడ కనపడట్లా. ఒకరోజు ఉదయాన్నే వెళ్తూ ఉంటే ఒక షెపర్డ్ గొర్రెల కాపర్ దగ్గర అతను చూడంగానే ఎక్కడో తెలియని ఒక దైవత్వం కనపడి నేరుగా ఆయన్ని కూర్చోబెట్టి ఆయన ఫోటో డ్రా చేశాడు. డ్రా చేయగానే 50% లైఫ్ సాటిస్ఫాక్షన్ వచ్చేసింది. బా చాలా గొప్ప ఫోటో డ్రా చేశానని చెప్పి అది అలాగే పెట్టుకొని ఇది నా లైఫ్ మెమరీ అని అలాగే పెట్టుకున్నాడు. ఇంకా తర్వాత తన పాటికి ఆయన ఫోటోలు డ్రా చేస్తూ వెళ్ళిపోయి 30 సంవత్సరాలు దాటిన తర్వాత అరే మేబీ నేను దైవత్వంతో ఉండే ఫోటో డ్రా చేశాను, అంతా లైఫ్లో కిక్ బాగుంది, ఇంకేదన్నా ఉంటే బాగుంటుంది, నేను అట్మోస్ట్ దైవత్వం చూశాను, అట్మోస్ట్ చెడును కూడా చూసి ఒక డ్రా చేస్తే అప్పుడు నా లైఫ్లో మంచి చెడును రెండు చూసినట్టు అవుతుంది కదా, అలాంటి టీవీలు చూడాలని చెప్పి అలాంటి చెడు తత్వం ఉండే ఒక మనిషిని చూడాలని చెప్పి వెతుకుతూ ఉంటే ఎవరో దారిని పోయి అతను చెప్పాడు, నువ్వు చెడు వ్యక్తి గురించి ఆలోచిస్తున్నావు కదా, అలాంటి వ్యక్తి ఇక్కడి నుంచి 150 కిలోమీటర్ల దగ్గర ఒక జైల్లో దాదాపుగా 8 మర్డర్లు చేసి నాకు తెలిసి అంతకంటే క్రూరుడు అంతకంటే చెడ్డ వ్యక్తి ఇంకోళ్ళు ఎవరు ఉండరు, నువ్వు వెళ్ళి అతని కడు, నీకు కావాల్సిన ఈవిల్ ఫోటో ఆయన ఫేస్లో కనపడద్దు అన్నాడు. వెంటనే మనోడు ఇతను డ్రా చేసిన దైవత్వం ఫోటో తీసుకొని నేరుగెళ్ళి పర్మిషన్ తీసుకొని ఆ లోపలికి వెళ్ళాడు. చూడంగానే మొహంలో రాక్షసత్వం ఎలా కనపడుతుంది తెలుసా, ఆ చంపిన 8 మంది వ్యక్తుల్లో 3 చిన్న పిల్లల్ని మర్డర్ చేసి చంపాడు. అంత క్రూరుడు. నేరుగా తీసుకెళ్ళి అతన్ని కూర్చోబెట్టి డ్రా చేశాడు. 2 ఫోటోలు పక్కన పెట్టి చూడంగానే ఈ ఫోటోలో దైవత్వం కనపడుతుంది, ఈ ఫోటోలో చెడు కనపడుతుంది. ఈయన వెంటనే చూసి ఈ లోపల అతను డ్రా చేశాడు కదా, ఎవరైతే నరరూప రాక్షసుడు హంతకుడు ఉన్నాడో ఒక్కసారిగా ఆయన చూడంగానే డ్రా అంతా అయిపోయిన తర్వాత 2 పోస్టర్లు ఇలా పెట్టంగానే ఈయన ఇలా వెనక్కి తిరిగేశాడు. ఈయనేం చెప్పాలనుకున్నా అంటే, హే ఒక్కసారి ముందు తిరుగు, నేను డ్రా చేసిన దైవత్వం చూపిస్తాను, నేను ఇప్పుడు నిన్ను కూడా డ్రా చేస్తాను, ఐ విల్ చూపిస్తానంటే ఈయన వెనక్కి తిరగట్లేదు, ఇలా ఆపోజిట్గా తిరిగిపోయాడు. ఏంటి తిరగట్లేదంటే ఇలా వెనక్కి తిరిగి ఆయన చెప్పాడు, సారీ అండి, మీరు 30 ఏళ్ల క్రితం డ్రా చేసిన ఆ దైవత్వం ఫోటోగా ఉండే గొర్రెల కాపరి నేనేను. అర్థమైందా? 30 ఏళ్ల క్రితం దైవత్వంలాగా మీరు నన్ను చూసిన ఆ క్యారెక్టర్ 30 ఏళ్ల తర్వాత నేను రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళి ఈరోజు ఒక డెవిల్ లాగా ఒక ఈవిల్ లాగా మీ ముందు నిలబడడానికి కారణం ఆ రోజు నన్ను దిశానిర్దేశం చేయడానికి ఎవ్వరు లేరు, ఆ రోజు చేస్తుంటే ఈరోజు దైవత్వంగా మీ ఫోటోలు ఎప్పుడూ నిలిచిపోయి ఉండేవని ఆయన చెప్పాడు. ఎంతమందికి అర్థమైంది విషయం? ఇంతకీ ఈ డైలాగ్ ఇప్పుడు ఎందుకు చెప్పాను తెలుసా? మనందరిలో కూడా దైవత్వం ఉంది, కానీ రాంగ్ డైరెక్షన్స్ వల్ల, రాంగ్ పీపుల్ వల్ల, రాంగ్ ఫ్రెండ్షిప్స్ వల్ల, రాంగ్ సొసైటీ అని నేను మాట్లాడను, వీళ్ళందరూ ఉంటారు. కానీ ఆ టైంలో వాళ్ళు మనల్ని ఎక్కువ అట్రాక్ట్ చేయడం కాదు, మనమే తెలియకుండా వెళ్ళిపోతుంటాం. ఆ టైంలో ఒక్క పర్సన్ కనుక అరే నువ్వు చేసే తప్పురా ఇలా కాదురా అని చెప్పుంటే ఈరోజు ప్రతి ఒక్కరూ మాట్లాడుకునే విధంగా అబ్దుల్ కలాం లాగా అవ్వచ్చు, మాట్లాడుకునే విధంగా స్వామి వివేకానంద లాగా అవ్వచ్చు అని చెప్పి నేను స్ట్రాంగ్గా నమ్ముతాను. ఎంతమంది ఒప్పుకుంటారు ఈ విషయం? ఈరోజు మీ లైఫ్లో అలాంటి వ్యక్తులు ఉన్నారో లేదు తెలియదు, కానీ మా అందరి లైఫ్లో అలాంటి వ్యక్తి ఫస్ట్ ఎవరంటే దైవత్వాన్ని జీవితం మొత్తం ఉంచుకొని ఎక్కడా కూడా చెడుకెళ్ళొద్దు, ఈవిల్కి వెళ్ళొద్దు అని చెప్పి ప్రపంచాన్ని షేప్ చేయడానికి ఒక వ్యక్తి ముందుకొచ్చారు. ఆయన పేరే గంప నాగేశ్వరరావు గారు. ఇప్పుడు ఈయనకి చప్పట్లు కొట్టారు కదా, ఇప్పుడు నా నెక్స్ట్ పాయింట్, ఎంతమంది మీరు సమాజంలో ఉండే వ్యక్తుల్లో దైవత్వాన్ని మాత్రమే ఉంచుతూ చెడుని దగ్గరికి రాకుండా వాళ్ళని సన్మార్గంలో పంపించడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు?